అధికాడికి వచ్చిన మా మేస్త్రి ఏం చేస్తుండు? ఏం మేస్త్రి? అరే నమస్తే బిల్డర్ సాబ్. నమస్తే నమస్తే. ఏం చేస్తున్నావు? ఏం లేదా నా పట్టి పెడుతున్నా, మొన్న పెట్టాలే కదా. ఎందుకు లేట్ అయిపోయిందా లేకపోతే ఇక్కడ లేదు గవ్వ కిందికి ఉండే కొంచెము, నిన్న కట్టుకున్నా. అప్పుడు కట్టేటప్పుడు ఏమైంది మన ఎల్ టైప్ వేసిన కదా, కట్టెలు తక్కువ ఉంటాయి, అందుకే అందుతలేదు, పొట్టుకున్నా కదా. అందుకే ఇలా మళ్ళీ నిన్న కట్టెలు కట్టుకొని ఇలా పట్టి పెడుతున్నాం. మళ్ళీ రేపు వస్తున్నావు కదా? లేనా రేపు వస్తలేను. ఏ రానా, ఏం చేస్తావు? లేనా నువ్వు మాట మీద ఉండాలన్నా. కొత్త సంవత్సరం రోజు పనికి తోలుకొని వచ్చినావు. ఆ రోజు చెప్పినా అన్న ఈరోజు చేసుకో, సండే రోజు హాలిడే తీసుకో అన్నావు. మళ్ళీ ఇప్పుడు ఏందన్నా, ఇప్పుడు వస్తున్నావు వస్తలేవు సండే అంటే ఏందన్నా? ఏ రానే ఏం కాదు. నేను రానా? ఒక్క సండే రా. నువ్వు ఎంత సండే రా అంటే రాను నేను రేపు. వచ్చాయన్నా ఏం కాదు. ఆ రోజు కొత్త సంవత్సరం రోజు వస్తా సాయంత్రం దాకా థమ్స్అప్ తాపిస్తాను. తాపించినా నేనే రాలే కదా, వస్తుంది ఆఫీస్. నువ్వు రాలే అంటే అది నీకు ఉండాలి. పనికి రాకపోతే ఎట్లా తోలుకొని వచ్చిన ఇంటికి వచ్చి అదే మిస్త్రీలు అడిగారు కదా థమ్స్అప్ తాపిస్తే మళ్ళీ నాకు నమ్ముతారు కదా. ఉందా అన్న ఆలోచన? పని గురించే చూసుకోదా అన్న. నేను ఏడిపోయినా కొత్త సైడ్ చూడడానికి పోయినా. కొత్త సైడ్ పోయినావా పాత సైడ్ పోయినావా అంటలే నేను. నాకు థమ్స్అప్ అన్నా, నీ కొత్త సంవత్సరం రోజు పని చేసిన. ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే నా ఇజ్జత్ తీసేస్తున్నావు. థమ్స్అప్ కొరకే రాలే అని చెప్తున్నావు. అంతే, అట్లా కాదు. అట్లా నువ్వు ఫోన్ చేసినావు కొత్త సైడ్ మీదకి పోయినాను, ఇవాళ వచ్చినావు, ఇప్పుడు చెప్తున్నావు కొత్త సైడ్ మీదకి పోయినా. చెప్దాం అనుకున్నా, ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. అల్లా మా దోస్తులు కలిసిరు, వాళ్ళతో వెళ్ళిపోయిన తర్వాత. అంటే ఎక్కువ పాలిటీ అయిపోయినట్టుంది, మర్చిపోయినావు. అదే అయింది కొద్దిగా. మళ్ళీ నువ్వు నాకు గుర్తొచ్చినావు, మళ్ళీ రేపు రావు అని వచ్చి ముందే చెప్దాం అనుకుంటున్నా. రానా రేపు అని? నేను రానా రేపు? ఒక్కసారి రానా? లేదా అన్నానా? అంతేనా? అంతే రాను. టిఫిన్ చేసినావా లేదా మళ్ళీ ఈరోజైనా? తిన్నానా? ఏం తిన్నావు? అన్నము పప్పు. లేదు టిఫిన్ చేయకపోతే టిఫిన్ చేద్దాంపా. వద్దాన్నా, నువ్వు అంత ఏం ఫేమస్ చూపెట్టకన్నా నాకు. సరే రారాదు. రేపు రానా? నువ్వు ఎంత గిలుకుంటవి, ఎంత వేసేవి, ఎంత బతి ఆడుతావి, రేపు రాను. ఎందుకు రాను? నేను తొందర అయిపోతాయి కదా. ఇప్పుడు కంటిన్యూగా 20 రోజుల నుంచి చేస్తున్నావు పని. రెస్ట్ లేకుండా చేపిస్తున్నా. రేపు ఒక్క సండే వచ్చాయి రానా? దాని తర్వాత 5 రోజులు నువ్వు సంక్రాంతికి వెళ్ళిపోతావు. లేదు నేను పండుగకి ఏమి వెళ్ళిపోను, కానీ పని చేస్తా. సండే చుట్టి తీసుకుందా. రేపు చుట్టి? ఎట్లా చుట్టి? చుట్టి చూసారా మేస్త్రి, మా మేస్త్రి రానంటాడు. మళ్ళీ నేను ఏం చేయాలి ఇప్పుడు? పని మంచిగా చేస్తాడు, బందోబస్తు చేస్తాడు. ఏమన్నా పట్టి కొట్టాలి అంట. ఇక ఇంకొక పని వచ్చింది నాకు. ఏ పని? పక్కకే బెంక్ ఉందంట కదా ఇక్కడ. ఈ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆ బెంక్ పక్కకే పని వచ్చింది, 50 గజాలు. ఎప్పుడు చెప్పేవాడి సైడ్? ఇవాళ పొగాలేనే. మళ్ళా మా బిల్డర్ వచ్చి మాట్లాడతారండి, నువ్వే పర్సనల్గా మాట్లాడుకున్నావా? నేనేం పర్సనల్ మాట్లాడే. మా బిల్డర్ చూడమన్నాడా? వచ్చి చూడంటే మా బిల్డర్ వస్తాడు, వచ్చి చూస్తాడని చెప్పిన. నువ్వు ఉన్నాక మేమెందుకు తీసుకుంటామన్నా పని? ఏమో నువ్వు నీ అంతలో నువ్వు పట్టుకుంటావు అనుకున్నా ఇప్పుడు పని. లే పట్టుకున్నా నేను. ఎంతసేపట్లో అయితే పట్టి? గంట పడుతుంది. మళ్ళీ ముందర గోవా వేసినట్టున్నావు కదా నిన్న. నిన్న గోవా వేసిన. నిన్న మొత్తం ఇదేనా ఓయ్ మాలి? గోవా వేసింది నిన్న మొత్తం. అయ్యో మా పాలకాడ అట్లా కూకుంటుండు ఉసుకేలా ముద్దమాలి. ఆయనకి మనకు జవాబు చేయడు, కానీ పని మంచిగా చేస్తాడు. అడిగింది మనకు జవాబు ముద్దమాలి. ఈయన మా శివన్న మాలైతే బేతరిని కలుపుతాడు పాలతో. ఒక్కసారి మాలు కలిపిండంటే కథం, గోడలకి కనబడదు, అయిపోతాయి. శివన్న కలిపితే గోడలు కిరాకు రావు, క్రాకులు రావు, ఏం రావు. ఈయన లేకపోతే ఆ మేస్త్రి రానంటాడు, పారా లేకపోతే నేను రానంటాడు. ఒకటే డైలాగ్. ఎందుకంటే నేను చెప్పినట్టు మాల్ కలుపుతాడు, వేరే వాళ్ళు వస్తే మాల్ కింద మీద చేస్తాడని చెప్తాడు ఆయన. ఏమన్నా అంతేనా? కరెక్ట్. పని అయితే మంచిగా చేస్తాడు, కానీ సైలెంట్గా ఉంటాడు. పక్కన ఏం మాట్లాడతాడో తెలియదు. కొడుతున్నైతే కొడుతుంది మాలు.
మా మేస్త్రికి మళ్ళీ ఒకసారి అడుగుతారు రేపు వస్తాడా రాదా రేపు రారాదనా రానా నువ్వు ఎంత గిలుక్కుంటే ఇంటికాడికి వస్తేవే నేను రాను. ఎందుకనా రేపు ఒక్కరోజు రావచ్చు కదా. రానా నేను నీకు ఇందాక నుంచి అడుగుతున్నా, 1 గంట సేపటి నుంచి అడుగుతున్నా. రాను. ఎక్కడికైనా వేదుందా నీకు? ఏడికి పోయలేదు. 20 రోజుల నుంచి ఇంకా 20 రోజుల నుంచి నువ్వు చేస్తూనే ఉన్నావు కంటిన్యూగా. మళ్ళీ ఒక్కరోజైనా చుట్టి ఇవ్వాలి కదా. నీ గురించి చూసుకుంటున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నన్ను ఏనికి ఇస్తున్నాను. అట్లా కాదు, నువ్వు వచ్చినావు అనుకో అయిపోతుంది ఇంత పని, ముందర దగ్గర అవుతుంది. ఇంకా మస్తు పని ఉంది, సెల్ఫులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అంటే బయట తొందర అయిపోయింది అనుకో, వాళ్ళకి ఇట్లా చూసే వాళ్ళు ఉంటారు కదా, తొందరగా చేపించేసి పని అనుకుంటారు కదా. అంటే నీ గురించి ఆలోచిస్తున్నా కానీ నా గురించి ఆలోచించలేను. నేను నీ గురించి ఇట్లా ఆలోచిస్తున్నా. ఏం ఆలోచన? బయటికి చేసి వారం రోజులు పోయినా ఏం పర్వాలేదు. సంక్రాంతికి పోతావు కదా. సంక్రాంతికి పోనానా నేను? ఎందుకు ఇక్కడనే ఉంటావా? ఇక్కడనే ఉంటాను నేను. పతంగులు ఎగిలేస్తామా ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి? మళ్ళీ వద్దానా పతంగ ఏదు మాంజ తల్లికి ఏడ కోసుకొస్తాయి. అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు పతంగులు ఎగిరేసేటోళ్ళని? పతంగ ఎగిరిపోయేదన్న పండుగ అనుకుంటున్నాం కానీ చాలా మంది ఇలా కుత్కెలు ఇప్పుడు పతంగ కాట అయిందని రోడ్డు మీదకి పోతారు కదన్న, ఆ పతంగ చూసుకుంటూ వస్తారు, బండి వచ్చేది చూడరు, యాక్సిడెంటు అట్లా అవుతాయి. అట్లా కాదు, ఎంజాయ్ చేస్తారు కదా పతంగులు ఎగిరేస్తారు. పీడి అన్న, ఇది పండుగనే పీడి. ఆ రోజు ఎవరి దగ్గరకు పోదు, మనం ఇంట్లోనే ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సరే ఆ సంక్రాంతి ఎందుకు తర్వాత చూస్తాం కానీ నువ్వు రేపు వస్తున్నా వస్తలేనన్నా. వై నువ్వు ఇంటికాడికి వస్తే నీకు అన్నం తినబెట్టి, మందు తాగబెట్టి, మందు తాగకపోతే థమ్సప్ తాగబెట్టి, కానీ నీకు తోలిస్తా. కానీ రాను, నువ్వు రావు. నేను రాను. రానంటుండే ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు నాకు పని ఏనికి సవయ్యా అన్నాను. పని ఏమి ఇస్తున్నా కదా నేను పట్టి తీసుకున్నా, లే బయటి సైడ్ వేస్తుండు, పట్టి తీస్తుండు, ఎందుకు దమ్ చేద్దామని ఆలోచన లేదు. లేదు నేను నీ చేతులు పట్టుకోలే కదా. చేతులు పట్టుకున్నా అంటలేను, ఊరికే వచ్చి అడుగుతుంటే ఎట్లా ఒక్కసారి రానన్నప్పుడు అర్థం చేసుకోవాలి. రావా 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 అంటే ఎట్లా అవుతుందిలే కానీ వస్తావో రావా. మళ్ళీ గిన్నెసార్లు అడిగితే సరే ఇంత అడుగుతుండే ఎందుకులే అని వద్దాం అనుకున్నామని ఆలోచన మారుతుంది కాబట్టి అడుగుతున్నా మళ్ళీ నీకు. నేను రాను అంతే ఫిక్స్ అయిపోయినా? ఫిక్స్. బాలకృష్ణ లెక్క అంతే. మాటలు లేవు. అలర్జున ఇద్దరు అమ్మాయిలతో సినిమా చూసినా మాటలు లేవు అంటే నడుస్తాడు, అట్లా నాది. సరే సరే తడుపుడు మాలి పాష రాడంట రేపు మేసి. ఇప్పుడైతే ఈ పట్టి తడుపుడు మాలి దమ్ దమ్ చేయొద్దు అంటుండు. ఆ పట్టి పెట్టేటప్పుడు ఏమవుతుందంటే కింద మీద పోయింది అనుకో ఆయన పేరు బదులు మంచి రెడీ ಮಾಡಬೇಕಲ್ಲ. అంతేనా? పట్టి పెట్టేటప్పుడు దమ్ దమ్ చేస్తే నీకు పట్టి వంకర తింకర వచ్చేస్తా పాము లెక్క వస్తుంది. మళ్ళీ మాటలు పెట్టి నీతో మాట్లాడుకుంటే ఎట్లా గీక్తున్నా అర్థమవుతుందా? ఈ పట్టి ఖరాబ్ అయితే నీ పేరు బదలాం అవుతుంది. నీ పేరు అవుతుంది, ఎక్కువ నా పేరు అవుతుంది, నీ పేరు కాదు. నేను చెప్పి పోయినా మేస్త్రికి, మేస్త్రి ఏం వైకంలో ఉండో అంటా మళ్ళా నేను. సరే మళ్ళీ రేపు రావంటున్నావు కదా. రేపు రాను, కలుస్తా మళ్ళీ నీకు. ఎల్లుండి కలుస్తా. ఎల్లుండి కాదు, వస్తా సోమవారం ఇట్లా రాను. లే వస్తా, సోమవారం వస్తా. సోమవారం వస్తావా రావా? సోమవారం వస్తా. వస్తావా? వస్తా. సరే మళ్ళా సరే బాయ్ బాయ్, కలుద్దాం. పేమెంట్ ఎలా శనివారం పేమెంటా? సాయంత్రం వస్తా కదా. నువ్వు సాయంత్రం వస్తాను, ఫోన్ బంద్ పెడితే బంద్ చేయ. రేపు నాకు ఇలా సాయంత్రం ఎట్లా పేమెంట్ కావాలి? ఎట్లా తీసుకొని నువ్వు అట్లా అంటావు. పేమెంట్ ఇచ్చేది ఉంటే రావు, పని గురించి వస్తాను. లేదు పేమెంట్ ఇస్తా. లే నేను 3 సంవత్సరాలు నీ దగ్గర చేస్తున్నా, నీ గురించి తెలుసు నాకు. లే నువ్వు ఏం చెప్పాకు. వస్తా సాయంత్రం వచ్చేసి పోతలే. ఇవాళ సాయంత్రం. సరే మళ్ళీ బాయ్ బాయ్. కలుద్దాం. మంచిగా పని చేసుకో. సరే.